హలో, నేను మీ సిఎస్ రావు. రాజకీయ పార్టీలకు ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని, అసైన్ ల్యాండ్స్ని కేటాయించవచ్చా? అసలు ఆ చట్టం ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు కోలుగొట్టింది? దీని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కూల్చేసింది. అసలు దీనికి సంబంధించినటువంటి చట్టం ఏమైనా ఉందా అని అంటే 2016లో రాజకీయ పార్టీలకు భూములను కేటాయిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం 50% పైగా సీట్లు వచ్చినటువంటి పార్టీలు మ్యాక్సిమం 4 ఎకరాలు తీసుకోవచ్చు లీజ్ మీద. దాన్ని ఆసరాగా చేసుకొని రాజప్రసాదాలనే జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ప్రతి జిల్లాకి ఒక రాజప్రసాదం అన్నట్టుగా ఆయన నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. తాడేపల్లిలో ఉండేటువంటి పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది, అంటే స్లాబ్ దశలో ఉంది. అనకాపల్లి కానీ కృష్ణా జిల్లాలో కానీ కంప్లీట్గా పూర్తి అయ్యాయి. మనం ఇక్కడ కనుక చూస్తే విజువల్ మన ఫోటో చూస్తే ఈ ఫోటోలో ఇది పార్టీ కార్యాలయం లాగా ఉందా లేదా రాజప్రసాదం లాగా ఉందా అని చెప్పి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఆ చట్టాన్ని ధిక్కరించి 99 సంవత్సరాల పాటు ఎకరాకి 1000 రూపాయల చొప్పున భూములు తీసుకొని 4 ఎకరాలు తీసుకొని 40 ఎకరాలని ఆక్రమించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం కొంచెం విశ్లేషణ లోతుగా వెళ్తే అనుమతులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జరిగింది. వాళ్ళైతే చట్ట ప్రకారం తీసుకున్నారు ల్యాండు, అనధికారికంగా ఆక్రమించారు కొన్ని 10 ఎకరాలు. దాంట్లో నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకోవాలి, కానీ అనుమతులు తీసుకోకుండా భవనాన్ని నిర్మించారు. అందుకే అక్రమ నిర్మాణము అని భావించినటువంటి కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇప్పుడు తాడేపల్లిలో కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మాణం చేసినందుకు. ఎందుకు? ప్రజావేదిక అక్రమంగా నిర్మించారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూల్చేశారు. ప్రజావేదిక అనేది ప్రజాధనంతో కట్టినటువంటి నిర్మించినటువంటి సంస్థ, కార్యాలయం 9 కోట్ల రూపాయలతోటి దాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని దాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి, కానీ ఉపయోగించకుండా జగన్మోహన్ రెడ్డి కూల్చేశారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం అంటే ప్రైవేట్ కార్యాలయం ఆక్రమణలో ఉన్నాయి. అక్కడ ఆక్రమించి కడుతున్నటువంటి భవన నిర్మాణం అది కూడా ఆ నిర్మాణానికి కూడా అనుమతులు లేవు, అందుకే కూల్చేయడం జరిగింది. ఇక ప్రతి జిల్లాలో, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ పేరుతో కబ్జాలు చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలు చేశారు. ఆ 26 జిల్లాల్లో 26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులని రాజప్రసాదాల్లాగా నిర్మించాలని ఒకే డిజైన్ తోటి, ఒకే కలర్ తోటి వాళ్ళు డిజైన్ చేసి రాజప్రసాదాలను నిర్మించడానికి భూ కబ్జాలను చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇప్పుడు పార్టీ ఆఫీసులు అంటూ భూములను కేటాయించుకున్నారు. 33 ఏళ్ల కాలానికి ఎకరానికి 1000 రూపాయలకు, ఎకరా 1000 రూపాయలు, తాడేపల్లిలో ఎకరా 1000 రూపాయలకు వస్తుందా? మీరు ఆలోచించండి. ఎకరా 1000 రూపాయల లీజుకి 33 ఏళ్ల పాటు లీజుకి తీసుకొని ఆ నిర్మాణాన్ని అక్రమంగా చేయడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళా సమర్థించుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఆశ్చర్యకరం. ఇక 2 ఎకరాల కేటాయింపు, 15 ఎకరాల ఆక్రమణ, 2 ఎకరాలని కేటాయించుకున్నారు అఫీషియల్గా. దసరాలనేమో 2 ఎకరాలు ఉంటుంది, 15 ఎకరాలను ఆక్రమించుకున్నారు. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం. సో తాడేపల్లిలో 2 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిలో పార్టీ ఆఫీస్ నిర్మించారు. ఇరిగేషన్ శాఖ ఆఫీసు సంబంధించి ఇరిగేషన్ శాఖ భూమిలో 2 ఎకరాలను తీసుకున్నారు. వాస్తవంగా దానికి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తీసుకోవడానికి కూడా లేదు చట్టంలో. 2016లో తయారు చేసినటువంటి చట్టంలో ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి కూడా లేదు. కానీ విలువైనటువంటి ఇరిగేషన్ భూమినే తీసుకొని వాళ్ళు పార్టీ ఆఫీసు నిర్మాణం చేశారు తాడేపల్లిలో. 2 ఎకరాలు తీసుకొని ఆక్రమించేసుకున్నారు. మొత్తం ఆక్రమించేసుకుని 2 ఎకరాలకు 17 ఎకరాలు ఆక్రమించేశారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు. సాధారణంగా అక్కడ మున్సిపల్ పరిమితి తీసుకోవాలి, మున్సిపల్ ఆధీనంలో ఉంది కాబట్టి మున్సిపల్ పరిమితిని తీసుకొని ఆ తర్వాత మాత్రమే నిర్మించాలి. నిర్మాణాన్ని ఏదైతే డిజైన్ ఇస్తారో ఆ డిజైన్ ప్రకారం మాత్రమే నిర్మించాలి. అసలు అనుమతే తీసుకోకుండా తన ప్రభుత్వం ఉందని చెప్పి ఉద్దేశంతో ఇష్టానుసారంగా కట్టడం మొదలుపెట్టారు.
అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా వైసీపీ ఆఫీస్ నిర్మాణం. అమరావతి మాస్టర్ ప్లాన్ని డిస్టర్బ్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అందుకే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని నిర్మాణం జరిగింది. అందుకే తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కూల్చివేయడానికి ప్రధానమైనటువంటి కారణం. మిగతా జిల్లాల్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి, వాటి జోలికే వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కేవలం అమరావతిలో మాస్టర్ ప్లాన్ని డిస్టర్బ్ చేయడానికి సీడీ యాక్సెస్ రోడ్డు వెళ్లకుండా అడ్డంగా నిర్మించారు కాబట్టి దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం రాత్రి చేశారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు, దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. సో ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో నిర్మించారు. మచిలీపట్నంలో విశాఖ, అనకాపల్లి, మచిలీపట్నంలో విలాసవంతమైనటువంటి ఇలాంటి భవనాలని పార్టీ ఆఫీసుల కోసం నిర్మించారు. అది కూడా ప్రభుత్వ భూములు తీసుకొని, ఆ ప్రభుత్వ భూములు 2 ఎకరాలు తీసుకొని 20 ఎకరాలు ఆక్రమించి చేసినటువంటి ఒక పెద్ద దందా ఇది. ప్రభుత్వ భూమి సాధన చేయకుండా, అనుమతులు లేకుండా నిర్మాణాలు, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయకుండా ఆక్రమించేసుకొని అసలు నిర్మాణాలకు అనుమతి లేకుండా నిర్మించి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. అందుకే దాన్ని కూలగొట్టారు. సో ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన రోజునే విశాఖ ఆఫీసు అనుమతుల ఫైల్ కదిలింది. సో ఎమ్మెల్యేలు ప్రమాణం చేసినటువంటి రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజునే విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు సంబంధించి ఫైల్ని అనుమతులు ఇవ్వాలని చెప్పి ఫైల్ మూవ్ అయింది. సో 2016లో వాస్తవంగా రాజకీయ పార్టీలకు భూ కేటాయింపులు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం 50% మించినటువంటి సీట్లు వచ్చినటువంటి పార్టీకి 4 ఎకరాల మ్యాక్సిమం తీసుకోవచ్చు అనేది ఆ చట్టంలో ఉంది. సో చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించవచ్చు. చట్ట ప్రకారం అయితే ఆ 2 ఎకరాలు కేటాయించవచ్చు. కానీ 2 ఎకరాలు కేటాయించుకొని 20 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అది ఇప్పుడు న్యూస్. అనుమతులు తీసుకోకుండా అడ్డగోలు నిర్మాణాలతోటే అసలు సమస్య వచ్చింది. అధికారం ఉందని చెప్పి ప్రొసీజర్ని పక్కన పెట్టారు, చట్టాన్ని పక్కన పెట్టారు, మున్సిపల్ నిబంధనలు కూడా పక్కన పెట్టేశారు. సో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఫాలో కాకుండా నిర్మాణాలు చేశారు. అందుకే ఇప్పుడు తాడేపల్లిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయటం జరిగింది. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భూములను కేటాయించుకుంది. ఆ పార్టీ కూడా భవనాలు నిర్మిస్తుందని చెప్పి చెప్తోంది. తెలుగుదేశం పార్టీ భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి ఒక షీట్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడెక్కడా కూడా 2 ఎకరాలకు పైగా తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కేటాయించుకోలేదు. ఏ జిల్లాలో కూడా 1/2 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో కేటాయించుకుంది. ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా భూముల్ని కేటాయించుకుంది. కానీ ఆ భూములకి పక్కనున్నటువంటి భూముల్ని ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేయడంతో పాటు ఇరిగేషన్ భూమిని కూడా ఆక్యుపై చేస్తుంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఆక్యుపై చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించారు. ఆ ప్రభుత్వ కార్యాలయాలు కూడా రాజప్రసాదాల్లాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాజప్రసాదాలను కట్టుకోవడమే ఒక వ్యసనమా అనేలాగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో మరొక ప్యాలెస్ ఉంది. ఇవి చాలదన్నట్టు జిల్లాకు ఒక ప్యాలెస్ని ఆయన కట్టించుకోవడానికి సిద్ధమయ్యారా అని చెప్పి ఈ ఫోటోలను బట్టి మనకు అర్థమవుతుంది. సో అక్కడ కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి మరికొన్ని జిల్లాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాత్రం అక్కడ అమరావతిలో ఉంది. సీడీ యాక్సిస్కి అడ్డంగా ఉంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని కూల్చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ను వీలున్నంత వరకు డిస్టర్బ్ చేయాలి. అక్కడ ఏదైతే ఆ రోజున మాస్టర్ ప్లాన్ ఉందో, అలాగే సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు కుదిరినాయో, డిజైన్ ఏ విధంగా ఉందో ఆ డిజైన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఉన్నాడు. అందుకే 3 రాజధానులు అన్నారు ఆయన హయాంలో. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ రాజధాని కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి మిగిలిన అందరికి కూడా అక్కడ హక్కు ఉంటుంది కాబట్టి అందరికీ సెంటు భూమి ఇస్తానన్నాడు, శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ కార్యాలయాన్ని సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా కట్టారు. సో దాన్ని అడ్డంగా కట్టిన దాన్ని తొలగించాలా ఉంచాలా?
పిల్లలు లేపారు, స్లాబ్ పోశారు. దాంతో అన్ని అప్పటికప్పుడు కూల్చివేయడం జరిగింది. సో నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణం జరిగింది. భూముల కేటాయింపు కూడా చట్టానికి విరుద్ధంగా జరిగింది. అందుకే దాన్ని కూల్చి వేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు మిగిలినటువంటి నిర్మాణాలకు మనం పోల్చడానికి లేదు. అలాగే ప్రజావేదిక కూల్చివేతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సంబంధం లేదు. ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ముతోటి నిర్మించినటువంటి కార్యాలయము అది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణం కబ్జా చేసినటువంటి భూములతోటి ఆయన నిర్మించారు కాబట్టి అది కూల్చేశారు. రాబోయేటువంటి రోజుల్లో మిగిలిన జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఎంత కబ్జా చేశారు అనేది కూడా చూడాల్సినటువంటి